అభిమానం తల్లి నీళ్ళలో దుంగితే ఈత ఎంత వరకు ఉందో తెలుస్తుంది, లోతు ఎంత ఉందో తెలుస్తుంది. ఇక్కడ లోతు అంతా అందరు చెప్తారు కదా, పబ్లిక్ అంతా వన్ సైడ్ అంతే, తిరుగులేదు. ఇంకా నువ్వు చెప్పాలి పెద్ద మనిషి. ఏం లేదు తగ్గిదే ఇక మరి, ఎందుకంటే పొదువుకంగా నేను ప్రేక్షకులు నర్సయ్య తాత అభిమానులు ఏమయ్య తాత అని పోటీ కొడతారు. అందుకనే నర్సయ్య తాత ఎగ్జిట్ పోల్స్ లో పేరింది గిదే అని చెప్తా. ఇక మీ పేరేంటి గియే ముచ్చట్లు. నా పేరు కిరణ్. ఎక్కడ ఏరియా? పబ్లిక్ స్కూల్ రేమంత్ నగర్. మొత్తానికైతే ఇక ఏదైతే దారి ఉందో ఆ దారిలోనే పోతున్నాం. చిన్నసన్నది ఏం కాదు. ఎందుకంటే దారి అంటే ఇక ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉందో దారి, ఆ దారిలో పోతున్నాం అనేది ఈ కోడియాగా అంబయం. అంటే ఇక పెద్దతో మొత్తం అదే ఉంది కాబట్టి మళ్ళీ పిల్లబాట ఏరుకుంటే మళ్ళా No Cooking November is here. Get flat 50% off all months on Zomato. ఒకరి పేరు టైప్ చేస్తే వారి భూములన్నీ కనిపిస్తాయంటే నమ్ముతారా? ఇప్పుడు అది ల్యాండీడ్ యాప్ తో ఏమో నాకు మా అమ్మాయి అంటే అదే మరి రావాలి కదా. ఏమన్నదో మా వినకపోతే కోళ్ళగా చిన్నసన్న కోళ్ళగా ఏం కాదే. సరే తాత శరార్థి ఏమనుకుంటారు మీ ఆడకాడు అందరు ఏమనుకుంటారు? ఇవాళ ఎవరికొద్ది చేస్తారు వాళ్ళకి చెప్తా చెప్పగానే ఎక్కువ మనం ఎటు రూతుంది కాంగ్రెస్ కి వెళ్తుంది కదా. గెలవబోతున్నాం. వ్యాపార మెజార్టీ 50,000 నుంచి 60,000 వరకు మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము. కంపల్సరీ నవీనన్న గెలవబోతున్నాం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎవ్వరికి ఇప్పటి వరకు రాని మెజార్టీ అన్నకు రాబోతుంది. ఇది కథ. కానీ బిల్డింగ్లకి అయితే ఓడొస్తలేరు. కోజారు మరి సెలవే ఇచ్చే ఓట్ల పని కానీ సెలవే ఇచ్చే. మరి ఈ సెలవు నాడు ఆ కోజారు ఇళ్ళ మంది అంటే మరి రావాలి కదా, ఓటేయాలి కదా. ఓటేమో మరి హక్కు అంటారు. ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అసెంబ్లీ ఎలక్షన్లు పెడుతున్నప్పుడు ఇంతమంది జనాలు హాలిడే ఇచ్చినాక వాళ్ళు వెళ్ళి మార్నింగ్ మనం 6 గంటలకు 7 గంటలకు వెళ్ళినట్టయితే మనం ఓటు వేసుకొని మన ఇంట్లో మనం ఉండాలా. ఇప్పుడు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, చదువుకున్న విద్యార్థులు మేధావులు బీఆర్ఎస్ ఉందా అండ్ కాంగ్రెస్ ముడుచుకున్నట్టేనా? చెప్పనీకి లేదు. అంతేనా? నూపుతావు చూద్దాం ఇక నాకు చెప్పాలి. చూద్దాం, మనసులో అనుకో ఏదో ఒకటి అవుతుంది. ఏమో గెలవాలంటారు ఒకసారి. అంతేనా? అది కూడా పాపం 2 మాటలు ఓడిపోయి అని సానుభూతి చూపిస్తున్నట్టు. రాకపోతే గాలి ఎక్కువ ఎటు మళ్తుంది తాత? కారుకి మళ్తుంది, 4th లో వస్తుంది కారు. నేను కారు పోయిపోతూ గాలి ఎటు మళ్తుంది తాత? గాలి మళ్ళుతుంది కొద్దిగా అంత జాడ మరణం ఇట్లా అంటారు. ఇట్లా అంటారా? ఇట్లా బాయ్ బాయ్ చెప్తారు. మీద ఉంది మంచి పండుగ జోరు మీదనే ఉంది. నువ్వు ఏదో ఇంకా అడ్డించుకున్నావా? చేయి మంచి జోరు మీద ఉంది. ఓటేస్తే ఎట్లా వేస్తారు? చెప్పక వేస్తారు. చెప్పి అది కూడా ఆలోచించాలి. మా అంతటా మేము ప్రజాపక్షం అని మేము చెప్పలేం కదా. ఇప్పుడు తెలంగాణ జనాలందరూ జూబ్లీహిల్స్ లో ఎవరు గెలవబోతున్నారు ఏంది ఏం కథ అని 14 తారీఖు కానీ కలవరిస్తున్నారు. కానీ నర్సయ్య తాత మీరంటే మాట్లాడించి పొద్దుగా 8 గంటలకు కథ చేస్తాడు గెలుపు ఈ రోజే. ఏంటనుకుంటున్నావు తాత? మా తాత అన్ని అప్పటి కాలం అనుకుంటుండు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. నువ్వు అంత అంచనా ఇష్టా, అది వేరే మారుతుంది, ఇది వేరే మారుతుంది. అది లెక్క. మా మనోరాలు ఒక మాట మాట్లాడినా ఆయన మాట మాట్లాడింది. ఇది అంతా స్ట్రిక్ట్ గానే ఉన్నది. డ్యూటీలు అంతా బరాబర్ చేస్తాం. పోలీసు వాళ్ళ తిప్పలు కూడా అరుచుకున్నా
కాయాలు కాసుకొని చేస్తున్నాం డ్యూటీ, ఏం దొరుకుతారు, చాలా అతి కష్టంగా ఉంది. ఓట్ పోలింగ్ శాతం బాగా ఏం లేదు, ఎవరి ద్వారం వాడదే. ఇంకా మా డ్యూటీ మేము చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఇగో మొత్తానికి నిన్న జూబ్లీ హిల్స్ అడుగు పెడితే ఇక ఎవరి కడుపులలో ఉన్న ఆంబాయం వాళ్ళు ఎలాగాకిరు. అందులో ఒక 70% మంది చెయ్యి అని పేరు చెప్తే 30% మంది మాత్రము బీఆర్ఎస్ అనేది చెప్పారు. ఇక పువ్వు అయితే మొత్తమే ముడుచుకుందట, దాన్ని మొత్తం యాదే చేస్తలేదు పువ్వుని, కమలం పువ్వుని. ఏది ఎక్కడ ఇది అంటే నేను మన యూసుఫ్ కూడా, రహమత్ నగరు, వెంగళరావు నగరు ఆ ఏరియాలో తిరిగితే ఇగో ఈ కథ బయటపడ్డది. సరే ఇక బా ఇక ఇంట్లో కాంగ్రెస్ 51, బీఆర్ఎస్ 42, బీజేపీ 6. ఈ కథ నడుస్తుందిలా. జూబ్లీ హిల్స్ జోరు, ఫలించిన ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహాలు. అభ్యర్థి ఎంపిక నుండి ఆఖరి గంట పోలింగు దాకా అన్ని తానై పనిచేసిన సీఎం. అధికార పార్టీ వైపే ఓటర్ల మొగ్గు. కాంగ్రెస్ సర్కారుపైనే